హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. తెలుగు సినిమాలో యముడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయనను నిజంగా కర్మసాక్షిగా వాడుకున్నోళ్ళు చాలా మంది, కామెడీగా వాడుకున్నోళ్ళు దానికి ఇంకా ఎక్కువ మంది. నిజానికి శిక్షలు వేస్తారో వేయరో అది ఉందో లేదో కానీ ఉన్న శిక్షలకు అధిపతిలాగా ఆయన్ని ఎక్స్పోజ్ చేసి అటు కామెడీకి ఇటు దీనికి అన్ని రకాలుగా వాడుకున్నటువంటి క్యారెక్టర్ యముడు. కమర్షియల్ గా కూడా తెలుగు సినిమాకు బాగానే పే చేసింది యముడు క్యారెక్టర్. తెలుగు ప్రేక్షకులకు యముడికి ఏదో అనుబంధం ఉంది కాబట్టి అలా జరిగిపోయింది అనుకోవాలి. యముడి మీద వచ్చిన సోషల్ ఫ్యాంటసీ సినిమాలన్నీ కనకవర్షం కురిపించాయి. 1960లో ఎన్టీఆర్, కృష్ణకుమారి, ఎస్వీఆర్లతో దేవాంతకుడు వచ్చింది. 1977లో ఎన్టీఆర్, జయప్రద, సత్యనారాయణ, అల్లూరు రామలింగయ్యలతో వచ్చిన యమగోళ బ్లాక్ బస్టర్. 2007లో యమదొంగ టైటిల్ తో జూనియర్ ఎన్టీఆర్, ప్రియమణి, మమతా మోహన్ దాసు, మోహన్ బాబు, ఖుష్బు, బ్రహ్మానందాలతో వచ్చిన సినిమా మరో బ్లాక్ బస్టర్. 2012 అల్లరి నరేష్, రిచా, షియాజా సిండే, రమ్యకృష్ణతో వచ్చిన మరో యముడికి మొగుడు బాగానే ఆడింది. ఇక ఈ చిరంజీవి సినిమాకు వస్తే ఇది టాప్ లేపింది. మిత్రులు నారాయణరావు, సుధాకర్, హరిప్రసాదుల కోసం చిరంజీవి నటించిన ఈ యముడికి మొగుడు మరో బ్లాక్ బస్టర్ అయింది. సినిమా మొత్తంలో ఎక్కడ ఒక్క నిమిషం కూడా స్లో కాదు, బోరించదు. తుఫాన్ ఎక్సైజ్ లాగా దడదడ వాదించేస్తూ ఉంటుంది. నారాయణరావు, రవిరాజ పినిశెట్టిలు కలిసి వేసిన కథ అద్భుతంగా వచ్చింది. కథకు చిరంజీవి స్టార్డమ్ కు తగ్గట్లే బిగువైన స్క్రీన్ ప్లే ని తయారు చేసుకున్నారు దర్శకుడు రవిరాజ పినిశెట్టి. నిర్మాతలకు, పంపిణీదారులకు, ప్రేక్షకులకు తినే ప్రాప్తం ఉంటే అన్ని అలాగే కలిసి వస్తాయి. కొబ్బరి బొండంలోకి నీళ్లు వచ్చినట్లు అన్నట్టు ప్రేక్షకులకు విందు చేసిందని చెప్పాలి చిరంజీవి యముడికి మొగుడు సినిమా. రాజ్కోట్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టే. బ్రహ్మాండమైన చిత్రీకరణ. వేటూరి వారు పాటల్ని రాస్తే బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ, జానకమ్మ, మనోలు అత్యంత శ్రావ్యంగా పాడారు. మొదటి తాంబూలం, అందం హిందోళం, అదరం తాంబూలం, అసలే చలికాలం, తగిలే సమభానం పాటదే. బెంగళూరు ప్యాలెస్ ప్రాంగణంలో చిత్రీకరించబడిన ఈ డ్యూయట్ కి ఇప్పుడు కూడా కుర్రకారు గంతులు వేయాల్సిందే. చిరంజీవి రాధలో అదరగొట్టేశారు. ఇదే పాటను చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, రాశి కన్నాల మీద అదే ప్రాంగణంలో 2016లో వచ్చిన సుప్రీం సినిమాలో రీమిక్స్ తో చిత్రీకరించబడింది. అది కూడా వేరే హిట్ అయింది. 1+2 సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో చిరంజీవి ఒకేసారి డాన్స్ చేస్తాడు. కన్నెపిల్లతోటి పిల్లగాడికొచ్చనమ్మ పీకులాట పాటలో కర్టసీ చిత్రగుప్తుని మ్యాజిక్ కు చిరంజీవి, విజయశాంతుల మీద వానపాట హాటుగా ఉంటుంది. వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మ, నీటి ముళ్ళే గుచ్చుకుంటే ఎట్టాగమ్మ అంటూ విజృంభిస్తుంది వేటూరి వారి పాట. వీళ్ళిద్దరి మీదే మరో డ్యూయెట్టు, ఎక్కువ బండెక్కు మామ, ఎక్కి లాగించు మామ అంటూ లైట్ బూతుగా సాగుతుంది ఈ పాట. చిరంజీవి రాధల మీద డ్యూయెట్ బహుశా నిన్ను బందర్లో చూసి ఉంటే బాగుంటది. ఈ అన్ని పాటలకు నృత్య దర్శకురాలు తారే. యమలోకంలో రంభతో సాగే రీమిక్స్ పాటకు, ఫ్రెష్ పాటకు డాన్స్ ను ప్రకాష్ సూర్యకలు కంపోజ్ చేశారు. ఈ పాటలో చిరంజీవి, అంబిక నటించారు. అంబిక అంటే రాధ అక్క. పాటలన్నీ హిట్టే. 2 పాత్రల్లో చిరంజీవి బ్రహ్మాండంగా నటించారు. కాస్త ఎన్టీఆర్ నటించిన రాముడు భీముడు, వాణిశ్రీ నటించిన గంగామంగ సినిమాలు గుర్తుకొస్తాయి. రాధా, విజయశాంతి ఇద్దరు చాలా గ్లామరస్ గా నటించారు. ముఖ్యంగా పాటల్లో క్లైమాక్స్ లో యముడు ఏదో సలహా ఇస్తాడు. చిరంజీవి వాళ్ళిద్దరి చెవుల్లో ఏదో ఉపదేశిస్తాడు. ఇద్దరు ఓకే అంటూ గుండె మీద వాలిపోవడంతో 1+2 సమస్య పరిష్కారం అవుతుంది. ముగ్గురు మురిపంగా నటించారు. విరళాసుర పాత్రలో రావు గోపాలరావు, గొల్లపూడి, మారుతిరావు, కోట శ్రీనివాసరావు, సుధాకరు, వయ్యారాల వై విజయ, ప్రసాద్ బాబు నటించారు. సాధు పాత్రలో అన్నపూర్ణ, సూర్యకాంతం, హరిప్రసాద్, డాక్టర్ శివప్రసాద్ నటించారు. యముడిగా ఆస్థాన యమపాత్రధారి సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా మరో ఆస్థాన చిత్రగుప్తుడు అల్లూరు రామలింగయ్య, కొత్త పాత్ర చిత్రగుప్తుడిగా సుత్తివేలు, ఇతర పాత్రల్లో మమతా తదితరులు నటించారు. చిరంజీవి సినిమా అంటే పాటలు, డాన్సులతో పాటు ఫైట్లు కూడా అదరాలి కదా. స్టంట్ మాస్టర్ రాజు ఆధ్వర్యంలో ఫైట్లన్నీ బాగుంటాయి. చేతులకు తాడు కట్టించుకొని చేసే ఫైట్ ఇంకా బాగుంటది. క్లైమాక్స్ లో బస్సు కొండచరి మీద బ్యాలెన్సింగ్ పాత ఇంగ్లీష్ సినిమా ఇటాలియన్ జాబ్ నుండి అరువు తెచ్చుకున్నారు. పెళ్ళాం ఊరెళితే సినిమాలో కూడా ఈ విన్యాసం ఉంటుంది. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా తమిళంలో రజనీకాంత్ రీమేక్ చేశారు. రజనీతో దేవిక కూతురు కనక, షీలా లీడ్ పాత్రల్లో నటించారు. హిందీలోకి డబ్ చేయబడింది. 1988 ఏప్రిల్లో వచ్చిన ఈ యముడికి మొగుడు సినిమాను చూడని తెలుగు వారు ఎవరూ ఉండరేమో. ఎవరైనా ఒకరు అలా ఉంటే యూట్యూబ్ లో చూసేసేయండి. నేను పరిచయం చేస్తున్న ఇలాగా యముడితో తెలుగు సినిమా పరిశ్రమకు ఉన్నటువంటి సెంటిమెంట్ ను ప్రతి సినిమా సక్సెస్ చేస్తూనే చూపించింది. అందులో అప్పట్లో రామారావు యమదొంగ అయితేనేమి, ఆ తర్వాత చిరంజీవితో చేసిన యముడికి మొగుడైతేనేమి, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ చేసిన యమదొంగ సినిమా అయితేనేమి, చివరికి నరేష్ తో చేసిన యముడికి మొగుడు సినిమా అయితేనేమి, ఏది ఏమైనా
తెలుగు సినిమాకు యముడు అనేది ఒక పెద్ద సెంటిమెంట్, కమర్షియల్ పాయింట్ కూడా అయింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క సినిమా పరిచయాన్ని మనకు దూగుపర్తి సుబ్రహ్మణ్యం గారు ఇస్తున్నటువంటి సమాచారం మేరకు చేయడం జరిగింది. ఆయనకు థ్యాంక్యూలు చెబుతూ, మీకు కానీ ఈ రివ్యూ కానీ నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.